రాకెట్ నగరంగా పేరుగాంచిన సూళ్లూరుపేటలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. భారీగా ల్యాండ్ రేట్స్ పెరుగుతున్నాయి. దాంతో అక్కడి ప్రభుత్వ భూములపై భూబకాసురుల కన్ను పడింది. సర్కార్ భూమి కనపడితే చాలు అక్కడ జెండా పాతిస్తున్నారు. ఇది ప్రభుత్వ భూమి అయినా దర్జాగా ఫ్లాట్స్ వేసి అమ్మేందుకు సిద్ధమవుతున్నారు కొందరు కబ్జాదారులు. సూళ్లూరుపేటలో ప్రభుత్వ భూముల పరిస్థితి ఇది. రాత్రికి రాత్రి భూముల్లో పాగా వేయడం, తెల్లారిసరికి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఇదే తంతు కొనసాగుతోంది. సూళ్లూరుపేటలో ప్రభుత్వ భూములు కనిపిస్తే కబ్జారాయిలు వదలడం లేదు. యథేచ్ఛగా ఆక్రమించేసుకుంటున్నారు. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నార్ పోలూరు ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమించారు. సర్వే నెంబర్ 98-1లో 4 ఎకరాల 46 సెంట్లు, 102 సర్వే నెంబర్లు 4 ఎకరాల 4 సెంట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. సర్వే నెంబర్ 98-1, 235 సర్వే నెంబర్తో ఈ స్థలాన్ని రిజిస్టర్ చేసేశారు. ఈ భూ కబ్జాలకు వ్యతిరేకంగా మన్నారు పోలూరు గ్రామస్తులు ఎదురు తిరిగారు. ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. ఈ వ్యవహారంపై గత మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓకు అనేకసార్లు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు మాత్రం పట్టించుకోలేదని గ్రామస్తులు అంటున్నారు. ఏదో నామమాత్రంగా హెచ్చరించి మమ్మ అంటూ చేతులు దులుపుకున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. భూ కబ్జాదారులు మాత్రం ప్రభుత్వ భూమికి కంచె ఏర్పాటు చేసుకుని ఇళ్ల స్థలాలుగా మార్చి సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. సూళ్లూరుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఓ డాక్యుమెంటర్ సర్వే నెంబర్లు మార్పు చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. ఏ విధంగా ఈ భూములకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారో సూళ్లూరుపేట ప్రజలకు అంతుపట్టడం లేదు. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. దీన్ని నాకు కూడా ఇస్తామన్నాడు. ఎంఆర్ఓ మోసం చేసి పోయినాడు. నాకు ఇల్లు లేదు, ఇది ఏమి లేదు. అవతల దీన్ని 5 సెంట్లు 8 సెంట్లు అయితే ఇది 4 ఎకరాల చిల్లర అయితే 4 ఎకరాల్లో ఇది 8 సెంట్లు అయితే వీఆర్ఓకి బిదిరి చిల్లరకి వీఆర్ఓకి ఇచ్చినాడు. తర్వాత ఈ 5 సెంట్లు వచ్చి తాజ్ పెట్రోల్ బంక్ వాళ్ళు మాదనేసి 235 ఈ డాక్యుమెంటు ఇది వచ్చి సర్వే నెంబర్ వచ్చి 99-1. ఈ విధంగా భూములు ఆక్రమించుకుంటా ఈ ఎంఆర్ఓ పోయిన ఎంఆర్ఓ కూడా అంతా ఈ ఎంఆర్ఓ కూడా ఇది 99-1 4 ఎకరాల చిల్లర. దీంట్లో కూడా ఇదంతా 99-1 అటపోతే 100-2. ఈ విధంగా ఎంఆర్ఓ కూడా వీళ్ళు చూసినట్టు వాళ్ళ డబ్బులు వాళ్ళ టేబుల్లో పడిపోతున్నాయి, అమ్ముకుంటున్నారు వాళ్ళు. ఈ విధంగా ఇప్పుడు చందన వేసుకునే వాళ్ళు వాళ్ళ కొడుకుని పెట్టుకొని ఇదంతా వేసినారు తాజ్ పెట్రోల్ బంక్ వాళ్ళు. నేను వచ్చి దీన్ని లాగితే సివిల్ వ్యవహారము ఎస్ఐ గారికి కూడా పిలిచి నన్ను కూర్చొని పెట్టాడు. తర్వాత నేను కాగితాలు చూపించాలి, నీ కాడ విషయం ఉన్నది కరెక్ట్గా ఉన్నది వ్యవహారం అనేసి నన్ను పంపించేసాడు. సివిల్ మ్యాటర్ అంది నా మీద కేసు పెట్టేది అంది. ఒక మన్నాపూర్లో ఒక స్థానికుడిని నేను వచ్చి ఏమన్నా నాకు ఒక ఇల్లు లేదు నేను వేసుకుంటానంటే వేసుకోన్నాడు ఎంఆర్ఓ. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు అమ్మేసుకున్నాడు? పోయిన రవికుమారు అమ్మేసుకున్నట్టే కదా 10 లక్షలు తీసుకున్నారు అంటున్నారు వాళ్ళే చెప్తున్నారు. నన్ను 5 లక్షలు తీసుకోమన్నారు. నాకొద్దు, ప్రభుత్వ భూమిని కాపాడదాం. ప్రభుత్వ భూమిని కాపాడ వచ్చిన వాళ్ళంతా అమ్ముకుంటారు. ఈ సందంతా అమ్మేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుకుంటున్నారు.